2 రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఇన్వెస్ట్మెంట్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2 రోజుల్లో 5,75,409 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. ఇక ఈ ఒప్పందాలతో సుమారు 1,40,500 మందికి పైగా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. డేటా సెంటర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. 70,000 కోట్లతో 1 గిగావాట్ డేటా పార్కును కూడా నిర్మించనున్నారు. ఫార్మా విస్తరణకు మొత్తం 3,800 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1,500 కోట్లతో యూనిట్ని ఏర్పాట్లు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులు, ఎక్సో డ్రీమ్స్ స్పోర్ట్స్ సిటీకి 500 కోట్లు, గోల్ఫ్ రిసార్ట్స్కి 1000 కోట్లు, ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కూడా భారీ పెట్టుబడులు వచ్చాయి. 2026లో హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫైయర్, ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్స్ నిర్వహణకు కూడా ఒప్పందాలు కుదిరాయి.